దీంట్లో దాదాపు ఒక 50-60 గజాల్లో 7 అంతస్తుల పై అంటే 8th ఫ్లోర్లో కూడా కొంత కన్స్ట్రక్షన్ మొత్తం బిల్డింగ్ కడుతున్నారు. ఒక పెంట్ హౌస్ కూడా అంటే దాని మొత్తం కలిపి దాదాపు 8 ఫ్లోర్స్ ఉన్నాయని అంటున్నారు. ఈ బిల్డింగ్ ఇది ఇక్కడ కూలిపోవడం, దాంతో ఇక్కడ కింద ఎవరైతే దీంట్లో ఒక ఇద్దరు ఎవరైతే దాంట్లో వర్క్ చేస్తున్న లేబర్ వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి క్లియర్గా ఇది ఒక నాలా ఉన్నది, నాలా మీద బాక్స్ డ్రైన్ కూడా కట్టినట్టు కనబడుతున్నది. ఈ పక్కనంతా కూడా బిల్డింగ్స్ దాదాపు 7 అంతస్తులు అంతకన్నా 6 అంతస్తుల పైన ఉన్నటువంటి 50 గజాలు 60 గజాల్లో మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా. దీంట్లో చాలామంది హాస్టల్స్ కింద వచ్చి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఇతర వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇక్కడ ఉండడం అది జరుగుతున్నది అనేది చెప్తున్నారు. అంటే ఇవన్నీ హాస్టల్స్గా వాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ కూలడానికి కూడా కారణం ఏంటంటే ఈ పక్కన ఫౌండేషన్ ఎవరో వేరే వాళ్ళు చేస్తూ ఫౌండేషన్ వర్క్ చేస్తుంటే ఈ బిల్డింగ్ మీద ఇంపాక్ట్ అయ్యి అది మొత్తం కూలిందని చెప్తున్నారు. బట్ ఒకటైతే ఇక్కడ చూస్తున్నాం బిల్డింగ్స్ బట్టి ఎవరికి సెట్ బ్యాక్లు ఏం లేవు, అన్ని బిల్డింగ్ ఆనుకొని ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కడు 50 గజాల్లో ఒక మనం ఏది 7 అంతస్తులు 5 అంతస్తులు పెడుతున్నారు. ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డెఫినెట్గా ఇవన్నీ నాలా పక్కన ఉన్నాయి. అండ్ అట్లానే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన గారితో అండ్ అట్లానే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చెప్తున్నారు ఇంతకుముందు కూడా వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చామని. హైడ్రా మేము తప్పకుండా మేము కార్పొరేషన్ కలిసి ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవన్నీ 50 గజాల్లో 7 అంతస్తులు అట్లా గడితే కనుక అది లోపల ఉండేవాడు రేపు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకి కూలినప్పుడు లోపల ఇద్దరు పని చేస్తున్నారు. అంటే అది కూడా అదృష్టవశాత్తు ఏదైనా కానీ కూడా అంటే ఏంటంటే ఇద్దరే ఉన్నారు. ఒకవేళ అక్కడ పడుకొని ఉంటే కనుక మీరు ఊహించుకోండి, అంటే ఇద్దరు చనిపోవడం దురదృష్టమే కానీ ఇంకా పెద్ద ఉపద్రవం అయ్యేదన్నమాట, అంటే పెద్ద డేంజర్ అయ్యేది. సో అది యాక్చువల్గా ఇంకా మనకి నైట్ టైం ఇట్లాంటిది ఏమైనా కూలినా కానీ కూడా మొత్తం హాస్టల్స్లో ఉంటే దాదాపు 10ల సంఖ్యలో చనిపోవడం ఇట్లాంటివి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళన్ని మీద ఇమ్మీడియట్గా మనం యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైడ్రా సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఫైర్ ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందరూ కూడా వచ్చారు. సో ఈ డెబ్రీ ఏదైతే ఉందో మొత్తం అదంతా కూడా దాన్ని క్లియర్ చేస్తాము. ఈ బిల్డింగ్స్ అన్నింటిని కూడా చేస్తాము. ఇక్కడ ఎవరో ఈ సాజిద్ అని ఎవరో ఇట్లాంటి హాస్టల్స్ కట్టి అమ్ముతుంటాడంట, ఈ కట్టి అమ్ముతూ ఉంటాడంట అతని బిల్డింగ్స్ అన్నీ ఇట్లాంటివి ఉంటాయంట. డెఫినెట్గా ఆయన్ని కూడా చూసి ఇట్లాంటి బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉంటే కనుక అన్నింటినీ కూడా డిమాలిష్ చేయడానికి కూడా మేము విత్ కార్పొరేషన్ తోటి కలిసి పనిచేస్తాం. ఇంతకుముందు ఇచ్చారని అంటున్నారు కమిషనర్ గారు, అది అప్పుడు ఆ వర్క్ కూడా ఆపిచ్చారు మళ్ళీ వాళ్ళు కడుతున్నట్టుంది. సో ఎన్నిటిని రైట్. సో మనం ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా మేము కొన్ని రోజుల్లోనే అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము వెకేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. మాకు ఇచ్చారా కంప్లైంట్? మా నోటీసులో లేదు. మరి మాకైతే ఇచ్చినట్టయితే ఏం లేదు. ఈరోజు వాళ్ళు అన్నారు, ఈరోజు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేస్తామని అసోసియేషన్ వాళ్ళు అన్నారు. మరి అయితే మాకైతే ఇచ్చినట్టు ఓకే. సీజ్ చేశారు. మళ్ళీ 4 నెలలు ఊరుకున్న వ్యక్తి నిన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మేము వచ్చేలోపు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. నాలా పక్కన చిన్న బాక్స్ నాలా ఉంది అని అన్నారు. సో మేము అదే మ్యాప్ తీసుకుంటున్నామండి. నాలా ఉందంటే అక్కడ నాలా ఉందంటే బాక్స్ డ్రైన్ ఉందంటే దాని అర్థం అక్కడ నాలా ఉన్నట్టే అనమాట. బాక్స్ డ్రైన్ అది తయారు చేశారు. నాలా ఉన్నదాన్ని ఇప్పుడు మనకు మ్యాప్లో కూడా చూస్తుంటే నాలా కనబడుతుంది. దాన్ని మెల్లిగా వాళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని బాక్స్ డ్రైన్ చేశారు. ఈ బిల్డింగ్లన్నీ కూడా చూస్తున్నాము. ఈ హాస్టల్స్ అన్నీ కూడా ఇట్లా మష్రూమింగ్ ఆఫ్ హాస్టల్స్ ఇవన్నీ రావడానికి సగం కారణం ఇట్లాంటి అనాథరైజ్గా ఇది ఒక ఏది 6 అంతస్తులు 7 అంతస్తులు ఇష్టమైనట్టు కడుతూ పోవటం ఇవన్నిటి కూడా డెఫినెట్గా మేము ఇట్లాంటి వాటిల్ని ఖచ్చితంగా డిమాలిష్ చేయడానికి చేస్తాం. ఉండాలి మనకి అట్లాంటి లిస్టు మనకి ఏమైనా ఉంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే కనుక అప్పుడు మేము వారికి కూడా కావాలంటే మా సహకారం డెఫినెట్గా అందిస్తాం. హాస్టల్స్ అవన్నీ కూడా తీసుకొని వీల్ డూ ఎ డ్రైవ్ అది చేస్తాం.